హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 126. తమ సొంతం చేసుకున్న దాన్ని తను ఇష్టపూర్వకంగా వదులుకుంటే తప్ప ఎవరూ లాక్కోలేరు. ఆ మాటతో అతను దీపం మార్పేశాడు. ఇంకా మెలకుగానే ఉన్న పల్లవి ఏమీ మాట్లాడలేదు. అయితే నిద్ర ఆమెను క్రమంగా ఆవరించే వరకు ఆమెలో ఉద్రిక్తత కొనసాగింది. మరుసటి ఉదయం పల్లవి ఫోన్ మోత ఆమె నిద్రకు భంగం కలిగించింది. చాలా మందికి ఉదయాన్నే లేవగానే కాస్త చిరాగ్గా ఉండటం సహజం. అందుకే ఆమె దాన్ని కాసేపు రింగవనిచ్చింది. అకస్మాత్తుగా ఆమె ఫోన్ నుండి ఒక అబ్బాయి గొంతు వినిపించింది. నేను రాత్రి నిద్ర బాగా పట్టిందా పల్లవి? ఆమె కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. రాహుల్ తీక్షణమైన చూపులను ఎదుర్కొన్నాయి. అతను ఒక చేత్తో తల కిందకి పెట్టుకుని మరో చేత్తో ఆమె ఫోన్ పట్టుకుని ఉన్నాడు. పల్లవి గారు ఉన్నారా? ఫోన్ అవతల నుండి హర్ష గొంతు మళ్ళీ వినిపించింది. పల్లవి గుండె ఒక క్షణం ఆగినంత పని అయింది. ఒక క్షణం తర్వాత ఆమె ఆ అని బదులిచ్చింది. ఆమె మాట్లాడుతూనే తన ఫోన్ కోసం చేయి చాపింది. ఆశ్చర్యకరంగా రాహుల్ ఆమెను ఏమీ అనకుండా ఫోన్ ఇచ్చేశాడు. అదే సమయంలో పల్లవి అతనికి గట్టిగా సైగ చేస్తూ నిశ్శబ్దంగా ఉండమని చెప్పింది. అది చూసి రాహుల్ కళ్ళు చిన్నవి చేశాడు. అతని ముఖంలో ఒక దుష్టమైన చిరునవ్వు మెరిసింది. అతన్ని పట్టించుకోకుండా పల్లవి కాలు మీద దృష్టి పెట్టింది. ఏంటి విషయం హర్ష గారు? నిన్ను టిఫిన్ కి బయటికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నీకు ఖాళీ ఉందా అని హర్ష అడిగాడు. పల్లవి జవాబు చెప్పేలోపే ఆమె శరీరం అకస్మాత్తుగా బిగిసిపోయింది. రాహుల్ ఆమెను తను కిందకి లాగి బంధించాడు. తలుపు దగ్గర నుండి హర్ష గొంతు వినిపించింది. ఒక్కసారిగా పల్లవికి ప్రాణం గొంతులోకి వచ్చినట్టయింది. నేను ఇంట్లో లేను అని హర్షతో చెప్దామనుకునే లోపే అతను మళ్ళీ మాట్లాడ్డాడు. క్షమించండి, నేను మరీ తొందరగా వచ్చేసానా? కానీ నేను నిగితాన్ని అడిగాను, మీరు ఇంట్లోనే ఉన్నారని చెప్పింది. మీరు కంగారు పడకండి. మీరు ఇప్పటికే నిద్రలేస్తే మీ సమయం తీసుకోండి. మీరు ముందు రెడీ అవ్వండి. నేను తలుపు దగ్గర మీకోసం వెయిట్ చేస్తాను. పల్లవి కోళ్ళంతా ఒకసారిగా జలతరించింది. ఆమె తల ముద్దుబారిపోయి రక్తం అంతా పైకి ఎగబాకినట్టు అనిపించింది. సరే ఆమె గొంతు అసాధారణంగా వినిపించడంతో పల్లవి కంగారుగా నోరు మూసుకుంది. వెంటనే ఫోన్ పెట్టేసింది. ఆమె రాహుల్ని పక్కకు తోసి తర్వాత అతని వైపుకు చూస్తూ అతని చెంప పారగొట్టాలన్న కోపంతో చెయ్యెత్తింది. రాహుల్ని చీల్చి చెండాడాలి అన్నంత కోపం వచ్చింది పల్లవికు. ఫోన్లో మాట్లాడుతూ ఉండగా తెల్లవారుజామున ఇలాంటి పని చేసేవాడు ఎలాంటి మనిషి? అయితే ఆమె అరచేయి రాహుల్ ముఖం మీద పడకముందే అతను ఆమె చేతిని పట్టుకున్నాడు. రాహుల్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నన్ను కొట్టే హక్కు కేవలం నా భార్యకు మాత్రమే ఉంది. నువ్వు పని చెయ్యాలి అనుకుంటున్నావా అన్నాడు. ఈ మాట వినగానే పల్లవి అతని పట్టు నుండి తన చేతిని విడిపించుకుంది. ఇక అతన్ని కొట్టాలనే కాదు, కనీసం తాకాలన్న కోరిక కూడా ఆమెకు లేదు. కానీ ఆమె చేసిన పనికి రాహుల్ మరింత కోపం తెప్పించింది. అతను ఎగతాళిగా నవ్వాడు. ఏమైంది ఇప్పుడు? భయపడుతున్నావా? నువ్వేదో పెద్ద తోపని అనుకున్నానే. అతను తనను చూస్తున్న తీరు, మాట్లాడిన విధానం తను అతన్ని మోసం చేస్తుందని నిందిస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు పల్లవికి మరింత స్పష్టంగా అర్థమైంది. రాహుల్తో ఉన్న ప్రతిసారి తన మీదే అదుపు కోల్పోతుంది అని. ఇది తనకు మంచిది కాదు. కాబట్టి దీన్ని మార్చుకోవటానికి తను సాయశక్తిలో ప్రయత్నించాలి. వాళ్ళు ఇకపై భార్యాభర్తలు కాదు. కాబట్టి ఇకపై అతని వల్ల తన భావోద్వేగాలను అదుపు తప్పనివ్వకూడదు. పల్లవి నవ్వి, రాహుల్ గారు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. బయట ఉన్నది ఎవరో పరాయి వ్యక్తి కాదు. అతను హర్ష, నా ప్రియుడు అంది. ఓ అవునా? అతను నీ ప్రియుడైతే మరి నాతో ఎందుకుండావు? రాహుల్ నవ్వి, పల్లవి నువ్వెంత తిరిగిపోతావా అని అడిగాడు. పల్లవి కోపంతో పిడిగిళ్ళు బిగించి, కానీ ఒక విషయం ఆమెను మరింత గందరగోళానికి గురి చేసింది. రాహుల్ గారు, నాకు నిజంగా అర్థం కావట్లేదు. మీరెందుకు నన్ను ఇలా వేధిస్తున్నారు? ఆమె రాహుల్ వైపుకు చూస్తూ తన బాధ కళ్ళను కొన్నిసార్లు ఆర్పింది. అతను ఒప్పుకోవటానికి ధైర్యం చేయని రహస్యాన్ని తను కనిపెట్టినట్టుగా ఉంది ఆమె చూపు. ఒక్క నిమిషం, నాకు చెప్పకు. మనం విడాకులు తీసుకున్న తర్వాత నువ్వు నాతో ప్రేమలో పడ్డావా? గతంలో అతను తనను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు ఆమె నమ్మలేదు. కానీ ఇప్పుడు ఆమెకు అనుమానం రావటం మొదలైంది. గదిలోని వాతావరణం ఒక్కసారిగా గడ్డగట్టుకుపోయింది. రిషి తన పల్చని పెదవులను గట్టిగా బిగించాడు. చాలాసేపటి వరకు మాట్లాడలేదు. అతని మౌనమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది. నిజమే, అతను ఆ మాటను బయటకి చెప్పాలి అనుకోలేదు. ఎందుకంటే అతని ఆత్మాభిమానం, పౌరుషం మళ్ళీ ఓడిపోయి అవమానించబడడానికి ఒప్పుకోవు. పల్లవి పెదవుల చివర ఒక చిన్న నవ్వు మెరిసింది.
ఆమె అతన్ని బుజ్జగిస్తున్నట్టుగా, రాహుల్ గారు నన్ను ప్రేమిస్తున్నానని ఒప్పుకోవడానికి అంత సిగ్గుగా ఉందా? కంగారు పడకండి, నేను మిమ్మల్ని చూసి నవ్వనని మాటిస్తున్నాను అంది. రాహుల్ ఆమె వైపుకు చూశాడు. అతని పెదవులు కొద్దిగా కదిలాయి. అతను ఏదో చెప్పాలి అనుకున్నట్టు అనిపించింది. అయితే పల్లవి మళ్ళీ మాట్లాడింది. ఎందుకంటే నీ ప్రేమ చాలా చవకైనది. దాని గురించి నేను పట్టించుకోను. నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా లేదా? అంతేకాక అతను నిజంగా తనను ప్రేమించిన అతను ఎప్పటికీ నమ్మకమైన జీవిత భాగస్వామి కాలేడని ఆమె నమ్మింది. ఏదేమైనా అసలు దోషి ఎవరు? తను అనుభవించిన బాధకు ఎవరిని నిందించాలి? ఒకవేళ తను రిషిని అంతగా ప్రేమించకపోయి ఉంటే ఇంతలా గాయపడి ఉండేది కాదు కదా. కాబట్టి ఇప్పుడు పల్లవి ఎవరిని నిందించాలి అనుకోలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆమె మళ్ళీ రాహుల్ ప్రేమలో పడాలి అనుకోలేదు. ఆ ధైర్యం కూడా చేయలేదు. పల్లవి లేచి అల్మారాలో నుండి బట్టలు తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. ఆమె బయటకు వచ్చేసరికి రాహుల్ కూడా వేరే చేంజ్ చేసుకుని ఉన్నాడు. అతని వైపుకు చూస్తూ కొన్నిసార్లు కళ్ళార్పింది. అతను ఎంత చెడ్డవాడో అనుకుంది. కిరణ్ అతని బట్టలు కూడా తెచ్చాడు, కానీ నిన్న రాత్రి అతను వాటిని వేసుకోవడానికి నిరాకరించాడు. రాహుల్ రాత్రి సరిగ్గా నిద్రపోకపోయినా అతనిలో అలసట ఛాయలు ఏమాత్రం లేవు. అతని లోతైన కళ్ళు ఇంకా అందంగా ఉన్నాయి. అతని ముఖ కవలికలు సున్నితంగా ఉన్నాయి. రూపం విషయంలో బహుశా మొత్తం హైదరాబాద్ లో అతనితో పోల్చదగిన అబ్బాయి మరొకడు లేడేమో. అయినా సరే అతను ఒక చెడ్డవాడు. పల్లవికు రాహుల్తో ఇంకా మాట్లాడాలని లేదు. పైగా ఆమెకు బయట వేరే పని ఉంది. బయటికి వెళ్లే ముందు ఆమె అంది, రాహుల్ గారు మీరు వెళ్ళేటప్పుడు తలుపు వేయటం మర్చిపోకండి. ఆమె ఒక క్షణం ఆగి, మళ్ళీ తిరిగి రాకండి. నాకు ఈ ప్రదేశం నచ్చింది. ఇకపై నేను ఇల్లు మారాలి అనుకోవట్లేదు అని చెప్పింది. పల్లవి రిషితో తన సంబంధాన్ని పూర్తిగా తెంచుకోవాలని ఎప్పుడో నిర్ణయించుకుంది. కాబట్టి ఈ విషయాన్ని ఒకేసారి ముగించేయాలి. అతనితో ఎలాంటి సంబంధం పెట్టుకోవాలి అని ఆమె అనుకోలేదు. రాహుల్ పల్లవిను చల్లగా చూశాడు. అతని గుండెల్లోని నొప్పిని అతని కళ్ళల్లో ప్రతిఫలించింది. ఆమె నిజంగా అతనిపై ఆశ వదులుకుందా? ఆమెకు అతనిపై ఎలాంటి భావాలు లేవా? పల్లవి రాహుల్ని దాటుకుని బయటికి వెళ్ళబోయింది. కానీ అకస్మాత్తుగా అతను ఆమె చేతిని పట్టుకున్నాడు. అవును, నువ్వు అన్నది నిజమే. నేను చాలా కాలం క్రితమే నీతో ప్రేమలో పడ్డాను అనుకున్నాను. నీకు తెలుసు కదా, నేను ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే నా మనసు మార్చుకోనని. రాహుల్ తన చేతిని చాచి పల్లవి సున్నితమైన ముఖాన్ని నిమిరాడు. నన్ను తప్పించుకోవాలని ప్రయత్నించకు. నా జీవితాంతం నేను వెంటాడుతూనే ఉంటాను. నువ్వు నా నుండి ఎప్పటికీ తప్పించుకోలేవు అని స్పష్టంగా చెప్పాడు. పల్లవి ఆశ్చర్యపోయింది. ఆమెకు మాటలు రాలేదు. తను అతన్ని రెచ్చగొట్టి అవమానించిన తర్వాత కూడా అతను తన నిజమైన భావాలను ఒప్పుకుంటాడని ఆమె ఊహించలేదు. ఆమె చాలాసేపు మౌనంగా అతని వైపుకు చూస్తూ ఉంది. చివరికి నీకు పిచ్చి పట్టిందా అని అంది. ఇందాక ఆమె అతని ముందు గొప్పలు ప్రదర్శించాలి అనుకుంది, కానీ ఇప్పుడు ఆ కోరిక పోయింది. పైగా ఆమె ఒంటి మీద రోమాలు నిక్కపొడుచుకున్నాయి. అసలు అతను ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? నీకు ఇప్పుడే తెలిసిందా? రాహుల్ మామూలుగానే అడిగాడు. పల్లవికి ఇప్పుడు నిజంగా మాటలు రాలేదు. తన ముందున్న రాహుల్ ఆమెకు గగురుపాటు కలిగిస్తున్నాడు. అతను ఎంత సమర్థుడో ఆమెకు తెలుసు, కానీ అతను తన పద్ధతులను ఆమెపై ఎప్పుడు ప్రయోగించలేదు. రాహుల్, పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు నీ ప్రేమను ఒప్పుకుంటే నేను నీ దగ్గరకు వస్తానని అనుకుంటున్నావా? పల్లవి శరీరం వణికింది. అది కోపం వల్ల భయం వల్ల ఆమెకు తెలియదు. ఆమె అంది, నీకు స్పష్టంగా చెప్తున్నాను, ఆకాశం తలక్రిందులేనా నేను నీ దగ్గరికి తిరిగి రాను. సరే, నువ్వు అలా అంటే అలాగే కానివ్వు. రాహుల్ చాలా నిర్లక్ష్యంగా మాట్లాడ్డాడు. పల్లవి మాటలు అతనికి ఏమాత్రం లెక్క కానట్టుగా ఉంది. అతనిలోని అహంకారం తిరిగి వచ్చినట్టు అనిపించింది. అతని కళ్ళల్లో ఎగతాళి నిండి ఉంది. శక్తికి మించి ఆశపడుతున్న పల్లవిని చూసి నవ్వుతున్నట్టుగా ఉంది. ఒక్కరోజు నువ్వే నా దగ్గరకు వచ్చి తిరిగి రావాలని నన్ను వేడుకుంటావు. పల్లవి చేతులు వణికాయి. ఆమె ఈ గర్విష్టి అమ్మార్యదస్తుడైన మనిషిని చూస్తూ మాటలు రాకుండా నిలబడిపోయింది. రాహుల్ చిన్నగా నవ్వి తలుపు తెరిచి బయటికి వెళ్ళాడు. హర్షను గుద్దుకున్నా కూడా పట్టించుకోలేదు. తలుపు తెరుచుకోగానే తను చూసే మొదటి వ్యక్తి రాహుల్ అవుతాడని హర్ష ఊహించలేదు. అతను కాసేపటి వరకు తేరుకోలేకపోయాడు. రాహుల్ అతను మామూలుగా పలకరించి, అర్థవంతంగా గుర్తుపెట్టుకో, ఇంకొకసారి ఆమె నింత పొద్దునే నిద్ర లేపకు అన్నప్పుడు మాత్రమే హర్షకు స్పృహ వచ్చింది. రాహుల్ తర్వాత పల్లవి వైపుకు తిరిగి తన చూపుడు వెళుతూ ఆమె గెడ్డాన్ని పైకెత్తాడు. ఆమె ముఖాన్ని జాగ్రత్తగా చూసి, లేపనం రాసుకోవటం మర్చిపోవద్దు అన్నాడు. ఈ మాట చెప్పి అతను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. పల్లవి హర్ష ముఖ కవలికలను పట్టించుకోలేదు. పల్లవి మనసులో ఒకే ఒక ఆలోచన మెదిలింది. రాహుల్ ఖచ్చితంగా నడక నుండి వచ్చిన దెయ్యం.
హర్ష కాసేపు ఇబ్బందిగా పల్లవి వైపుకు చూశాడు. తర్వాత తగ్గి మీరు టిఫిన్ చేశారా అని అడిగాడు. అప్పుడు గాని పల్లవికి స్పృహ రాలేదు. తన హర్షతో కలిసి టిఫిన్ కు బయటకు వెళ్లాలని, మనం ఎందుకు అకస్మాత్తుగా వెళ్ళిపోయిందో వివరించాలని అనుకున్న విషయం గుర్తుకొచ్చింది. కానీ ఇప్పుడు ఆమెకు ఆసక్తి లేదు. పల్లవి హర్షను టిఫిన్ కోసం లోపలికి పిలిచింది. కానీ టేబుల్ దగ్గర వాళ్ళిద్దరూ పెద్దగా మాట్లాడుకోలేదు. తిన్న తర్వాత హర్షని స్వయంగా అన్ని క్లీన్ చేశాడు. తర్వాత కూర్చునే గదిలో పల్లవితో పాటు కూర్చున్నాడు. మీరు నేను ఇద్దరు ఒకేసారి మాట్లాడాడు. ఒకరినొకరు చూసుకున్న తర్వాత పల్లవి అంది, ముందు మీరు చెప్పండి. హర్ష ఆమె మొగంలోకి చూస్తూ కళ్ళు ఆర్పి, మీరు రాహుల్ గారు మళ్ళీ కలిసిపోతున్నారా అని అడిగాడు సందేహంగా. చూద్దాం మరి.